హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ముందు వీడియోలో చెప్పాను కదండి, మిషన్ ఎంబ్రాయిడరీ చూపిస్తాను, జెరీ తోటి ఎక్కువ యూజ్ చేశాను అని చెప్పి. అయితే అందులో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను అందులో అయితే ఏమీ షేర్ చేయలేదనమాట. సపరేట్గా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇందులో నేను మొత్తం కూడా అంటే కంప్యూటర్ వర్క్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. బ్లౌజులు పట్టు చీరల మీదవే, అంటే ఓల్డ్ శారీస్ అనమాట. శారీస్ బ్లౌజులన్నీ పాడైపోతే కంప్యూటర్ వర్క్ చేయమని అడిగారు. పట్టు శారీస్ మీద కదా అన్నీ థ్రెడ్ వర్క్ చేసామనుకో బాగోదు కదండి. సో అందుకని కలర్స్ తోటి జరీ వేసి చేశాను. చాలా ఫినిషింగ్ వర్క్ వచ్చిందనమాట, చాలా బాగుంది. సో అందుకని మీకు షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇగో చూసారు కదా, ఇవన్నీ ఇవేనమాట. చూడండి. అయితే నేను దానికంటే ముందు ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇవన్నీ ఏంటి చెప్పనా, డోరీస్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ డోరీస్ అండి. డోరీస్ ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే చూడండి ఎంత సన్నగా, ఎక్కడా కూడా మిస్ అవ్వదండి. ఏ డోరీ కూడా ఎక్కడైనా ఏదైనా లావుగా రావడం కానీ ఏదైనా ఉందా, లేదండి. ఎందుకంటే ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా కూడా పట్టు క్లాత్ తోటే యూస్ చేస్తానన్నమాట. డోరీస్ ఇదిగోండి, టోపీలు అయితే క్లాత్ తోటే వేస్తాను. ఇంకా డిఫరెంట్గా కూడా వేస్తాము, టైంని బట్టి బడ్జెట్ని బట్టి. కానీ క్లాత్లు చూసారా, రెడీమేడ్ డోరీస్ అనేవి యూస్ చేయనండి ఎక్కడ కూడా. ఎందుకంటే అన్నీ కూడా క్లాత్ తోటే ఇలాగే నైస్గా సన్నగా రావాలన్నమాట. ఒకవేళ క్లాత్ లేకపోతే పట్టు క్లాత్ అయినా తెప్పించేస్తాను, కానీ ఎక్కడా కూడా రెడీమేడ్ డోరీ అనేది పెట్టను. దీనివల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. రెడీమేడ్ డోరీ ఎందుకు యూస్ చేయను అనేసి అంటే, రెడీమేడ్ డోరీ ఏమవుతుందంటే, ఒకవేళ ఆ తాడు అనేది ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తాడు వేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎండలో కానీ బయట తిరిగినప్పుడు ఏమవుతుందంటే, అది ఇక్కడ మనకి గుచ్చుకుపోయి చాలా అసలు ఉంచుకోలేమన్నమాట, ఫ్రీగా ఉండదు. ఇక్కడ అంతా నొప్పిగా వచ్చేస్తుంది. ఎందుకంటే అది నాకే జరిగిందండి. నేను ఎప్పుడో చాలా 10 years బ్యాక్ గోల్డ్ జరీతోటి తాడ్ అనేది వేసుకున్నాను అనమాట. వెనకాల డోరీస్ కట్టుకుంటే ఎక్కడికో వెళ్ళి వస్తున్నాం, ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము. ఈ బ్యాక్ సైడ్ అంతా నొప్పి వచ్చేసి ఎండలో వచ్చామన్నమాట. అసలు ఎంత నొప్పి వచ్చేసింది, ఏంటి అంత నొప్పి వస్తుందని చూస్తే డోరీ అనేది మామూలుగా సిల్వర్ గోల్డ్ డోరీ వేసుకున్నాను అనమాట. అప్పుడు 10 years బ్యాక్ అండి. ఇంకా అప్పటి నుంచి అనుకున్నాను డోరీస్ అయితే మనం ఇవి వాడకూడదు అని చెప్పి. అప్పటి నుంచి ఏం చేసేదాన్ని అంటే, క్లాత్తో వేయలేదు కానీ స్మూత్గా ఉంటాయి కదా, కాటన్ డోరీస్ వస్తాయి కదా, అవి వాడేదాన్ని. ఆ తర్వాత ఇంకా మొత్తం ఇవేనమాట డోరీస్ అనేవి. ఓకేనా. ఒకవేళ మీరు ఎవరైనా కస్టమర్స్కి వేయాలనుకున్నా ఇటువంటి వేయచ్చు. మీరు బ్లౌజ్ కుట్టుకున్నా ఇలా వేసుకోవడం బెటర్ అనమాట. ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే, ఒకవేళ మీరు ఎవరైనా కూడా నాతో కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ప్రతిదీ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. అది బ్లౌజ్ అయినా, వర్క్ అయినా, మగ్గమైనా, కంప్యూటర్ అయినా, ఫ్రాక్ అయినా, లెహంగా అయినా, ఏదైనా కూడా ప్రతిదీ కూడా మీరు వీడియోలో అన్నిట్లో చెక్ చేసుకోవచ్చండి. నేను ఎంత ఫినిషింగ్ నీట్గా ఇస్తానో, ఎంత ఫినిషింగ్ నీట్గా చూపిస్తానో, ప్రతి బ్లౌజు నార్మల్ బ్లౌజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అంతే నీట్గా వెళ్తాయి అనమాట. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి, 9849964645కి కాంటాక్ట్ అవ్వండి. కన్ఫామ్గా మీరు చేయించుకుంటారు అంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఓకే. ఇంకా ఇప్పుడైతే నేను ఎంబ్రాయిడరీ వర్క్లు చూపిస్తాను రండి. ఇది చూసారు కదా, ఇదైతే ఫస్ట్ ఎల్లో వర్క్ ఎల్లో అండి. శారీస్ ఏమి చూపించట్లేదు, ఎందుకంటే శారీ చూపిస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పి. ఇది కట్ వర్క్ చేశానండి, కట్ వర్క్ చేశాను. డిజైన్ అయితే కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇదైతే ఇక్కడ నేను థ్రెడ్డే యూజ్ చేశానండి, ఇక్కడ జరీ ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం అంతా కట్ వర్క్. చూసారా ఫినిషింగ్. మీకు కట్ వర్క్ అనేది ఎక్కడ కూడా ప్రతి కట్ వర్క్ దగ్గర కుట్ అనేది పడింది. చూసారా స్టిచ్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, ఇలా వస్తుంది అనమాట. ఇదంతా ఇది శారీ కలర్, ఈ పింకు, ఈ బ్లూ కలర్, ఇదంతా కూడా శారీ కలర్ అండి. బ్లౌజ్ అయితే మాత్రం ఎల్లో వచ్చింది, అది కూడా ఎల్లో. బ్లౌజ్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిన వాటికి కూడా ఇలా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే అన్నిటికీ సెట్ అవ్వదండి. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిన కొన్నిటికి మాత్రం డిజైన్స్ అనేవి సెట్ అవుతాయి. కానీ చూసారా ఎంత హైలైట్ అయ్యిందో. ఇలా బాగుంటుంది అనుకున్న దానికి మాత్రమే చేస్తాను. సెల్ఫ్ డిజైన్ వచ్చిన కలర్ కాంబినేషన్ అనేది ఉన్నదనుకో కంపల్సరీగా అంటే బాగా వస్తుంది అనమాట. అటువంటివి అయితే మాత్రమే నేను చేస్తానండి. లేదు అంటే మాత్రం లుక్ రానివి ఏవైనా కూడా ప్లెయిన్గా నార్మల్గా కుట్టేస్తాను అనమాట. ఓకేనా. ఇదైతే కట్ వర్క్ అండి, నేను దీనికి ఏమి జరీ యూస్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగో, ఇది పట్టు చీర మీద ఓల్డ్ శారీ మీద బ్లౌజేనండి. బ్లౌజ్ అనేది పోయింది, ఒక బ్లౌజ్ డిజైన్ చేయమని అడిగారు. ఇది ఫ్రంట్ వచ్చేసరికి చూసారా కప్స్ పెట్టాను అనమాట. కస్టమర్ కప్స్ ఒకవేళ కప్స్ అడిగారు అంటే కప్స్ పెడతానండి. ప్రిన్స్ కట్ పెట్టాను. సేమ్ వర్క్ అనమాట, సేమ్ వర్క్. ఇలా గ్రీను మధ్యలో మాత్రమే మనం జరీ అనేది యూస్ చేస్తాం, కానీ చాలా బాగా హైలైట్ అయింది కదా. ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి ఇలా, హ్యాండ్ అంతా ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇదిగోండి బ్యాక్ ఓపెన్.
అయితే ఈ మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటి అంటే మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకి అంటే మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుంది. అలాగే బ్యాక్ నెక్ కావాలంటే బ్యాక్ నెక్ డిజైన్ చేయొచ్చు, ఫ్రంట్ నెక్ కావాలంటే ఫ్రంట్ నెక్ డిజైన్ చేయొచ్చు. ఇదిగోండి నేను చూపించాను కదా, ఇది మొత్తం ఇదిగో చూసారా జరీ అనేది యూజ్ చేశాను. ఇదైతే చాలా బాగా వచ్చింది కట్ వర్క్ చూడండి. ఇది మగ్గం వర్క్లోదనమాట డిజైను. అయితే మగ్గం వర్క్ డిజైన్ మేము ఏం చేసామంటే పేపర్ డ్రాయింగ్ వేసి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేసామండి. చూసారా బ్యాక్ అంతా కూడా. ఇది శారీ కలర్స్, ఇవి శారీలో ఉన్న కలర్స్. మనం విడిగా ఏమి కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. ఇదిగోండి హ్యాండ్ అంతా కూడా ఇలా లైన్లతోటి హైలైట్ చేయించాను అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూసారా. ఇదిగోండి లోపల స్టిచ్చింగ్ కూడా చూడండి. ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇది నేను చెప్పాను కదా. ఇదేంటి అంటే గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ మీద మనకి కాపర్ కలర్ ఒకటే ఉంది, ఇంకా వేరే కలర్స్ ఏమీ లేవు. అంటే ఇది శారీ కలరే, శారీ కలరు ఈ కాపర్ కలరు రెండు దగ్గర కలర్సే కదా, మరి ఎలా డిజైన్ చేయాలి. అందుకని చెప్పి ఏం చేశానంటే ఇదిగోండి కాపర్ అనేది జరీ యూజ్ చేసి ఈ రెడ్ ఈ గ్రీన్ ఉంది చూసారా, గ్రీన్ కూడా జరీ అనమాట. ఎందుకంటే షైనింగ్ రావడం కోసం. చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. గ్రీన్ అనేది యూజ్ చేసాం, ఎందుకంటే గ్రీన్ మీద గ్రీన్ నార్మల్ థ్రెడ్ వేసామనుకో షైనింగ్ కనపడదండి. సో అందుకని ఇలా పాట్ నెక్ అనేది పెట్టి ఇలా సైడ్కి వచ్చేటట్టుగా వర్క్ అయితే ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి ఇలా అనమాట. ఈ గ్రీన్ షైనింగ్ చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి నేను ఇందాక చెప్పిన వర్క్ అసలు సిసలైన వర్క్ అనమాట. ఫినిషింగ్ చూసారా, అంటే మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుందండి. చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ వర్క్ అయితే. ఇదిగోండి ఇది గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ అంతా కూడా జెరీ అండి మేము యూజ్ చేసింది. అంటే జెరీ ఎక్కువ యూజ్ చేయాలి అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదు అంటే కాపర్ అలా మనం యూజ్ చేయాలి. కానీ ఈ కలర్స్ అనేవి యూజ్ చేయాలంటే కష్టం అనమాట ప్రతిదీ కూడా. కానీ ఇదిగో చూసారా కలర్స్ తోటి కూడా నేను జెరీ అనేది యూజ్ చేసాము. బుడ్డీస్ కూడా చూడండి మధ్యలో వేసింది. దీనివల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇవి ఏంటంటే పట్టు చీరలు అండి, హెవీ పట్టు చీరలే, మ్యాక్సిమం కాస్ట్లీవేనమాట. అయితే వాటికి బ్లౌజులు అనేవి పాడైపోయినాయి అని చెప్పి ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చేయమని అడిగారు ఒక 2-3 సార్లు కట్టుకోవడం కోసం. అందుకని నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేశానండి. ఎందుకంటే మరి పట్టు చీరల మీద బ్లౌజులు అంటే ఎలా ఉండాలి, కొంచెం గ్రాండ్గా కనపడాలి కదా. అందుకని ఏం చేశానంటే ఎక్కువ జరీ అనేది యూజ్ చేశాను అనమాట. ఈ జరీ అనేది తెప్పించి అంటే కలర్స్ జరీ తెప్పించి ఇలా యూజ్ చేశానండి. హ్యాండ్ వచ్చేసరికి చూడండి ఇలా లైన్లు అనేవి ఎంత బాగా వచ్చినాయో. ఫినిషింగ్ వర్క్ అనమాట చూడండి. ఓకేనా, ఇలా ఎవరైనా చేయించుకోవాలి మాతో అనుకుంటే మాత్రం మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, మీకు ఏదైనా కూడా 100% ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వగలనండి. ఓకే, ఇదిగో చూసారు కదా, ఇదైతే మిర్రర్ వర్క్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఒక కస్టమర్వేనండి. ఇదిగో ఇక్కడ ఇది కూడా జెరీ యూజ్ చేశాను. మిర్రర్ వర్క్ చూసారా, మిర్రర్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్ దగ్గర ఎక్కువ జెరీ వాడాను చూడండి. ఇది గోల్డ్ జెరీ అనండి. ఫస్ట్ చూపించింది అయితే మీకు గ్రీన్ జెరీ, ఇదైతే గోల్డ్ జెరీ అనమాట. ఈ శారీ కలర్సే, మనం ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు. బ్యాక్ చూడండి, బుడ్డీస్ అయితే చూడండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుడ్డీస్. అంటే చిన్న బ్లౌజ్ అంటే వర్క్ చిన్నదైనా కూడా బుడ్డీస్ అనేవి హెవీగా వేయించాను, ఎందుకంటే బ్లౌజ్ అంతా లుక్ గ్రాండ్గా కనిపించాలి అని చెప్పి. ఇదిగోండి ఫ్లవర్, ప్రతి ఫ్లవర్కి కూడా జరీ వచ్చిందనమాట. బుడ్డీస్ కూడా చూడండి. అయితే బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది కదా. ఇవన్నీ ఒక కస్టమర్వేనండి. ఇంకా చూపిస్తాను మీకు. ఇది చూసారా, ఏంటి అనుకుంటున్నారా, అర్థం కాలేదు కదా, నేను చెప్తారండి. ఏంటి అంటే ఫ్రాక్ అనమాట. బాడీకి వేయడానికి మనకి కస్టమరు కంప్యూటర్ వర్క్ చేయమని అడిగారు. ఇది ఒక సైడ్ అండి, సిస్టర్స్ ఇవి రెండు. ఇదిగోండి ఇలా వస్తుంది, ఇలా ఒక సైడ్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ బుడ్డీస్ అయితే వేయించాను చూసారు కదా. ఇది ఇంకొక సైడ్ అనమాట. అంటే 2 ఫ్రాక్లు అదే ఓకే సిస్టర్స్ అండి, వాళ్ళిద్దరూ కూడా చెరుకు ఒకటే మోడల్ చూసారు కదా. అయితే హ్యాండ్స్ ఇది ఫ్రంట్ వస్తుందండి. మనకేంటి డ్రెస్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి వేసుకుంటే సరిపోద్ది, బ్యాక్ అవసరం లేదు. ఓకేనా, హ్యాండ్స్ చూపిస్తాను రండి. ఇదిగో హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా చూసారు కదా, 4 హ్యాండ్స్ ఉన్నాయి కదండి, పైన కింద పైన కింద. ఏంటంటే 2 హ్యాండ్స్ అంటే ఇది ఒక 2 ఫ్రాకులు డిజైన్ చేయాలన్నమాట. అందుకని వీలైతే నేను షార్ట్ వీడియో పెడతానండి ఫ్రాక్ అంతా కూడా డిజైన్ చేసిన తర్వాత. ఓకేనా, చూసారు కదా మా మిషన్ ఎంబ్రాయిడరీ. అంటే రెగ్యులర్గా ఉన్నాయితే నేను ఇంకొక చూపించలేదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.